ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటి? అయినా కంగారేంటి? ఏదైనా చూసి భయపడ్డావా? భయమా? నాకెందుకో భయం. నేనేం భయపడలేదు. అంతేలే, నిన్ను చూస్తేనే అందరూ భయపడతారు. సిరి, నువ్వు బాగవే. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం లేదు శాస్త్ర, ఏం లేదు. సర్లే, కార్ రిపేర్ అయిపోయింది, పద వచ్చి కారెక్కు. రా సిరి. పద్దు, ఏంటి చూస్తున్నావు? వచ్చి కారెక్కు. పదా. అత్తయ్య, డబ్బున్నోళ్ళకి లేనోళ్ళకి తేడా ఏంటో తెలుసా? డబ్బున్నోళ్ళని చూసి లేనోళ్ళు డబ్బు ఉండడమే పొగరనుకుంటారు. కానీ డబ్బు లేనోళ్ళని డబ్బున్నోళ్ళు చూసి డబ్బు లేని వాళ్ళ ఆత్మాభిమానాన్ని పొగరనుకుంటారు. మనం ఆలోచించే ఆలోచనని బట్టి పర్సెప్షన్ మారిపోతుంది అత్తయ్య. చెక్కల ఇవ్వడంలో ఆమె తప్పులేదు. ఆమె చేసిన సహాయానికి నేను డబ్బులు ఇవ్వడం కూడా తప్పే కదా. విహారీ, అత్తయ్య, అసలు ఈ గన్ నీ దగ్గర ఎందుకుంది? చెప్పత్తయ్య, ఈ గన్ నీ దగ్గర ఎందుకుంది? అది నీకోసమేరా. నిన్ను ప్రొటెక్ట్ చేద్దామని ఈ గన్ను పట్టుకుని నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే నీకు కంటికి కనిపించని శత్రువులు చాలా మంది ఉన్నారు. నాకు శత్రువులు ఉంది ఇక్కడ కాదు అత్తయ్య, హైదరాబాద్లో. నేను ఈ సిటీకి కొత్త కదా. విహారీ, నీకు ఇక్కడ కూడా శత్రువులున్నారా? వాళ్లే మీ నాన్న కంపెనీని నీకు కాకుండా చేస్తున్నారేమో. అందుకే ఎందుకైనా మంచిదని ఎప్పుడూ నీకు ప్రొటెక్షన్గా ఈ గన్ను పట్టుకుని తిరుగుతున్నాన్రా. అత్తయ్య, ఈ గన్ నీ దగ్గర కంటే నా దగ్గర ఉండడమే కరెక్ట్. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ప్రమాదం తప్పింది. ఆ విహారీగాడు వాడిచ్చిన చెక్కు వెనక్కిచ్చిన ఆ అమ్మాయిని ఆపి తనతో మాట్లాడుంటే ఆ అమ్మాయి మన గురించి ఖచ్చితంగా చెప్పేది. ఆ అమ్మాయికి మన గురించి తెలిసే అవకాశం ఉంటుందా? ఏమో, తెలుసుండొచ్చేమో. లేకపోతే ఆ అకౌంటెంట్ని ఎలా కాపాడుతుంది? టైంకి డబ్బులు డీడీ తీసుకుని ఆఫీస్ దగ్గరికి ఎలా వస్తారు? మన మనుషుల్ని డైవర్ట్ చేసి మరీ విహారీకి డబ్బులు, డాక్యుమెంట్స్, డీడీలు ఎలా ఇస్తారు? మన గురించి తెలుసుంటే విహారీకి మన గురించి చెప్పకుండా ఎలా ఉంటుంది? అంబిక, వాళ్ళని వదిలేసింది నీ వాళ్ళు. నా ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. దానివల్ల నేను చేతగాని దాన్ని అయిపోతున్నాను.
ఎన్నో కుట్రలు పన్ని చాలా జాగ్రత్తగా తిరిగి నా సామ్రాజ్యాన్ని దక్కించుకుంటే మళ్ళీ నీ వల్ల నా రాజ్యం నా నుంచి చేజారిపోయే పరిస్థితి వచ్చింది. అంబిక చెప్పేది విను. వద్దు అంబిక, అంబిక. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ విహారీ యాక్టివ్ అవుతున్నాడు. వాణ్ణి దెబ్బ కొట్టి మళ్ళీ వాడేమి పట్టించుకోకుండా చెయ్యాలని మనం ప్లాన్ చేస్తూ ఉంటే ఒక బుడ్డోడు ఒక ఆడది వచ్చి అంతా చెడగొట్టారు. ఎవరు వాళ్ళు? ఎక్కడి వాళ్ళు? నాకు తెలియాలి. ఆ విహారీ గాడి కంటే ముందే వాళ్ళని లేపేయాలి. అంబిక, వాళ్ళ గురించి నేను చూసుకుంటాను. నువ్వేం ఆవేశపడకు. వాళ్ళు ఎక్కడున్నా నేను కనిపెడతాను. ఈ పనైనా సవ్యంగా చెయ్యి. ఈ విషయానికి అంబిక అంత కంట్రోల్ తప్పింది. ఇంకా నేను దాచిన విషయం గురించి తెలిస్తే నన్నేం చేస్తుందో, అంబికకి తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నా అన్న విషయం తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో.